బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరపున మంత్రి లోకేష్ ప్రచారం చేయనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగిసిన అనంతరం మధ్యాహ్నం నుంచి పాట్నా వెళ్లారు. యువనేత లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనబరుస్తున్నటువంటి పనితీరును దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ఎన్డీఏ కూటమి బీహార్లో ప్రచారానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోనూ అలాగే ప్రపంచ దేశాల్లో మంత్రి లోకేష్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారారు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంతో ఆయన పేరు మారుమ్రోగింది. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ పెరిగింది. యువకులు రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఆయన చేసి చూపించారు. అందుకని ఆయనకున్నటువంటి క్రేజ్ని బీహార్లో కూడా ఉపయోగించాలని ఎన్డీఏ భావించినట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే మంత్రి లోకేష్ని బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. మొదటి విడత ఎన్నికలు బీహార్లో ముగిశాయి. రెండో విడత ఎన్నికలకి ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటారు మంత్రి లోకేష్. ఎప్పుడూ ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అవమానించిన వ్యక్తి ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులతో పాటు గుర్తింపు పొందుతున్నారు. తెలుగు మాట్లాడడమే రాదని ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన మాట్లాడితే చాలని ప్రచారానికి పిలిచారు. ఆయన్ని ఎద్దేవా చేసిన వాళ్ళంతా ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన మాత్రం ప్రజలతోనే ఉన్నారని పసుపు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.